హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇక చిట్టిని వెతకడానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని విక్రమ్తో చేతులు కలిపిన రాధ వెంటనే చిట్టి ఎలా ఉంటుందో ఫోటో చూపించండి, నేను కూడా ఆ ఫోటో ద్వారా ఎలాగైనా ఎవరైనా చిట్టిని తీసుకువెళ్ళాలనేది తెలుసుకుంటాను అని రాధ చెప్పగానే ఇక తన పర్స్లో ఉన్న చిట్టి చిన్నప్పటి ఫోటో ద్వారా ఇక అసలు నిజం తెలుసుకున్న రాధ మరి ఏం చేయబోతుంది? మరి రాధ నేనే చిట్టి అన్న నిజాన్ని విక్రమ్ కృష్ణకి చెప్పబోతుందా, లేక రాధాని చిన్నప్పుడు చిట్టి ప్లేస్లో అసలు చిట్టిని ఇక యాక్సిడెంటల్గా ఇక బ్రేకులు ఫెయిల్ అయ్యి తను లోయలో పడిపోయిందా, లేక వాళ్ళ ఫ్యామిలీని ఇంట్లో వాళ్ళే ఎవరైనా చంపాలని చూసారా అనేది తెలుసుకోబోతుందా? ఈరోజైతే ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక దమయంతి అయితే ఇక తను మున్సిపల్ ద్వారా తను రాజకీయంలో ఎదగాలని తనైతే అక్కడున్న చెత్త ఊడ్చేస్తూ ఉంటుంది. వెంటనే ప్రెస్ వాళ్ళు తనని మీడియా ద్వారా తనని పాపులర్ చేయాలని దమయంతి ఫోటోలకి పోజ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే ఆ చెత్త అంతా తీసుకొచ్చి రాధమ్మ హోటల్ ముందు పోస్తుంది. అది గమనించిన రాధ తన తల్లి, అమ్మ రాధ అదేంటమ్మా చెత్తంతా తీసుకొచ్చి మన షాప్ ముందు వేశారు అని అంటూ ఉంటుంది. రాధ వాళ్ళ అమ్మ అయితే పద్మమ్మ. అప్పుడే రాధ, అమ్మ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని రాధ అయితే చిటికలు వేస్తూ ఉంటుంది. అప్పుడేంటి అక్కడ ఆగుతుంది. వెంటనే ఏంటి ఈ చెత్తంతా తీసుకొచ్చి మా హోటల్ ముందు పెట్టావు, అదెత్తు అని రాధ అనగానే, ఏంటి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, నేనెవరో తెలుసు కదా నీకు అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే నువ్వు ఎవరో తెలుసు కాబట్టే ఆ చెత్తని ఎత్తమంటున్నాను, లేకపోతే చూడు అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే మీడియా వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే చూడండి, తను ఇంతసేపు మీ మీడియా ముందు చెత్త ఊకడమే చూశారు, కానీ ఆ చెత్త ఎత్తడం మర్చిపోయిందంట. తను ఆ చెత్తని ఎత్తుతూ ఉంటుంది, మీరు వీడియో తీస్తూ ఉండండి అని రాధ చెప్పగానే అప్పుడే దమయంతి చాలా ఆవేశంతో అక్కడున్న చెత్తని ఎత్తేస్తుంది. వెంటనే ఇంటికి రావే, నీ అంతు చూస్తాను అని దమయంతి అంటూ అక్కడి నుంచి చాలా కోపంతో రాధ మీద వెళ్ళిపోతుంది. ఏంటమ్మా రాధ, తను విక్రమ్ కృష్ణ వాళ్ళ మేనమామ భార్య కదా, తనపై కోప్పడ్డావేందమ్మా అని అనగానే, అమ్మ కొంతమంది గురించి మీకు తెలీదమ్మా, వాళ్ళని ఆ విధంగానే బుద్ధి చెప్పాలి అని రాధ అనేసి అమ్మ పొద్దుపోయింది, నేను వెళ్తాను అని రాధ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాధ మీద చాలా కోపంతో ఉన్న దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి వస్తున్న రాధని చూసి, ఆగు అక్కడే ఆగు అని అంటూ ఉంటుంది దమయంతి అయితే. అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. అప్పుడే ఏంటి ఎందుకు రాధని లోపలికి రావద్దంటున్నావు అని అంటూ ఉంటుంది సునంద. అయితే తను ఎవరింటి కోడలు, ఏం పనులు చేస్తుంది అని దమయంతి అంటూ ఉంటుంది. ఏంటి అయినా రాధ ఏ తప్పు పని చేసింది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే దమయంతి, ఏ తప్ప, తను టీ స్టాల్ దగ్గర టీ అమ్ముతుంది, ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలి అని అనగానే అప్పుడే అక్కడికి విక్రమ్ కృష్ణ వస్తాడు. అవునత్తయ్య, మీరు నిజంగానే ఈరోజు రాధ ఈ ఇంటి కోడలని గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు రాధ ఈ ఇంటి కోడలు కాదు, నా భార్య కాదు అని అన్నారు కదా, మరి ఈరోజు రాధ టీ స్టాల్ దగ్గర టీ అమ్ముకుంటుంటే తను మన కుటుంబ పరువు ఎలా తీస్తుంది? అయినా ఈ ఇంటి కోడలే కాదన్నారు అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే దమయంతి అయితే, మీకు పెళ్ళి జరిగినా జరగకపోయినా తను ఇప్పుడు నీ భార్యగా ఇంట్లో అడుగుపెట్టింది కాబట్టి తను మన పరువు, కుటుంబ పరువు తీస్తుంది. రాజకీయంగా నిజంగానే నా మేనల్లుడి భార్య అంటే నా పరువు పోతుంది, తను టీ స్టాల్ దగ్గర టీ అమ్మకూడదు అని అంటూ ఉంటుంది దమయంతి అయితే. అప్పుడే రాధ, లేదండి, నేను టీ స్టాల్ దగ్గర టీ అమ్మే తీరుతాను, ఒకరు చెప్పారని నేను చేసే వృత్తి నేను ఆపుకోను అని రాధ అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక అతయ్య నిజంగానే రాధ తను అప్పటి నుంచి అదే పని చేస్తుంది. రాధ ఇష్టం ఏదైనా చేసుకొని అయినా తను నా భార్య, నేను చెప్పినట్లే వింటుంది అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దమయంతి అయితే విక్రమ్ కృష్ణ చూసి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రాధ ఇక విక్రమ్ కృష్ణ గదిలోకి వస్తుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ చాలా థ్యాంక్స్ అండి అని అనగానే రాధ అప్పుడే విక్రమ్ కృష్ణ ఏంటి రాధ నేనేం చేశాను అని అనగానే మీ అత్తయ్య గారు ఇక నా మీద కోప్పడ్డారు కదా, నేను మీ కుటుంబ పరువు తీశానని, మీరు ఇక నా భార్య ఏ పనైనా నా ఇష్టం వచ్చినట్లు నేను చెప్పినట్లు వింటుంది అని మీరు అన్నారు కదా, అందుకనే చాలా థ్యాంక్స్ అని అనగానే అయినా నువ్వు టీ స్టాల్ దగ్గర టీ అమ్ముతూ ఉన్నావు కాబట్టి పని పాట లేకుండా ఉన్నావని ఇక నేను అన్నాను కదా, అందుకే నువ్వు ఈ పని చేశావు అంతే అని ఇక అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. అయితే నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు ఇంకా ఇంకా చాలా థ్యాంక్స్ అని రాధ విక్రమ్ కృష్ణతో అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాధ ఫ్రెష్ అప్ అయి వస్తూ ఉంటుంది. వెంటనే విక్రమ్ కృష్ణ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాధ విక్రమ్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఏంటండి ఎందుకు అంత ఇంతసేపు బాగానే ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా దిగులుగా కూర్చున్నారు అని రాధ విక్రమ్ కృష్ణని అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ ఏమీ లేదు రాధా అని అనగానే ఏమీ లేదంటే నేను నమ్మను, మీరు మీ మనసులో ఏదో బాధ ఉందని నాకు అర్థమైంది, చెప్పండి అదేంటో అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ నీకు తెలియంది ఏమీ లేదు రాధా అని అనగానే ఏంటది నాకు తెలిసింది అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ ఇక నీకు తెలుసు కదా నేను చిట్టి కోసం వెతుకుతున్నానని, కానీ చిట్టి జాడ ఎక్కడ కనిపించడం లేదు, చిట్టి కోసం అన్ని దిక్కులా వెతికాను కానీ చిట్టి జాడ ఎక్కడా కనిపించడం లేదు. మామయ్య ఏమో నా దగ్గర మాట తీసుకున్నాడు, నేను ఖచ్చితంగా చిట్టిని తీసుకొస్తానని మామయ్యకి మాట ఇచ్చాను, కానీ చిట్టి ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు. చిట్టి కోసం తిరగని చోట్లు లేవు. అసలు చిట్టి కోసం ఈ మధ్య ఎంతగా గాలించానో తెలుసా, కానీ ఎక్కడ చిట్టి జాడ కనిపించడం లేదు. చిట్టి బ్రతికే ఉందని తెలుసు, కానీ చిట్టి ఎక్కడుందో ఏమైపోయిందో కూడా అర్థం కావడం లేదు. అసలు చిట్టి ఆ చిన్నప్పుడునే తప్పిపోయింది అంటే తను ఎవరి చేతిలో పెరుగుతుందో ఏమో అని ఇక అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. అయితే అప్పుడే రాధా మీ బాధ నాకు అర్థమైంది, మీ మామయ్య అంటే నీకు ఎంతో ఇష్టమని అర్థమైంది, నీకు చిట్టి అంటే కూడా అంతకంటే ఎక్కువ ఇష్టమని అర్థమైంది. ఇప్పుడు మీ మామయ్య బాధపడుతున్నాడు, ఇక మీ మామయ్యకి నువ్వు చిట్టిని తీసుకొచ్చి ఇక తనకి అప్పగించాలనుకున్నావు, అందులోనూ నీకు చిట్టి అంటే చాలా ప్రేమ నాకు అర్థమైంది, నువ్వు చిట్టిని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసు, అందుకే చిట్టి కోసం ఇంత పరిత్యపరిస్తున్నావని కూడా తెలుసు అని రాధ అంటూ ఉంటుంది. అవును రాధా నాకు చిన్నప్పటి నుంచి చిట్టి అంటే ప్రాణం, చిట్టి కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ పెంచుకున్నాను అని విక్రమ్ కృష్ణ అనగానే ఇక అప్పుడే రాధా మీ కళ్ళలో నాకు అర్థమవుతుంది చిట్టి మీద ఎంత ప్రేమ ఉందో అనేది అని సీరియస్గా రాధ అయితే విక్రమ్ కృష్ణ ముఖం చూస్తూ అంటూ ఉంటుంది. అయినా మీరు ఒక్కరే ప్రయత్నిస్తున్నారు కదా, మీకు తోడుగా నేను కూడా ప్రయత్నించనా అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ ఏంటి రాధా నువ్వు అని అనగానే అవును మీరు చిట్టిని వెతుకుతున్నారు కదా, ఇక చిట్టి విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని రాధ అనగానే ఏంటి రాధా నిజంగా అని అనగానే అవును నిజంగానే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అనగానే అయినా నేను పోలీస్ని, నేను ఎంక్వైరీ చేస్తేనే చిట్టి జాడ కనిపించడం లేదు, కానీ నువ్వు ఒంటరిగా అయినా అక్కడ రోడ్ల పక్కన ఎలా వెతుకుతావో వద్దులే అని ఇక విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే నా ప్రయత్నం టీ స్టాల్ దగ్గరికి వచ్చిన వాళ్ళని అడుగుతాను కదా, నా ప్రయత్నం నేను చేస్తాను, అలా చిట్టి ఎక్కడుందో తెలుస్తుందేమో చెప్పలేం కదా అని రాధ అనగానే అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ సరే రాధా మరి నువ్వు టీ స్టాల్ దగ్గర చిట్టి గురించి అందరినీ అడుగు అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటండి మీరు పోలీస్ బ్రెయిన్ తోటి ఆలోచిస్తున్నారా లేక అసలు మీరు పోలీసేనా అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ ఏంటి రాధా అని అనగానే మరి చిట్టి అంటే చాలామంది ఉంటారు, చిట్టి పేరు గల వాళ్ళు, అలా చిట్టి అని ఎవరిని అడగాను, చిట్టి చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటో చూపించి ఆ చిట్టి చిన్నప్పుడు ఎవరికైనా కనిపించిందని అడుగుతాను, కానీ మీరేంటి చిట్టి అని ఎవరిని వెతకాలి ఎవరి గురించి అడగాలి, చిట్టి అంటే ఎంతమంది ఉంటారో అని రాధ అనగానే అప్పుడే విక్రమ్ కృష్ణ అవును రాధా నేను ఇలా ఆలోచించలేదు అని అనగానే అయినా మీరు పోలీస్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు అని అనగానే రాధా అని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవును రాధా నిజంగానే
నువ్వు చిట్టి ఫోటో కావాలంటున్నావు కదా, చిట్టి గురించి నువ్వు కూడా వెతుకుతానంటున్నావు కదా. అవును అని అంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ, అవును చిన్నప్పటి ఫోటో చిట్టిది నా దగ్గర ఉంది, ఇప్పుడే నీకు అది తీసుకొచ్చి చూపిస్తాను. ఇక నువ్వు ఆ ఫోటో ద్వారా ఎక్కడైనా చిట్టి ఎవరికైనా దొరికిందా చిన్నప్పుడు అనేది నువ్వు తెలుసుకోవాలి అని విక్రమ్ కృష్ణ అనగానే, అప్పుడే ఇక రాధ అయితే వెంటనే ఆ ఫోటో తీసుకురా అని అనగానే, అప్పుడే విక్రమ్ కృష్ణ తన ప్యాకెట్లో వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ తన ప్యాకెట్లో పర్స్ కనిపించకపోవడంతో, ఇదేంటి పర్స్ లేదేంటి అని విక్రమ్ కృష్ణ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఏంటండి ఏం వెతుకుతున్నారు? ఫోటో ఇక ఎలాగో బీరువాలు ఉంటుంటాయి కదా, నువ్వేంటి ఇక్కడ నీ జోబులలో వెతుకుతున్నావు అని అనగానే, నీకు తెలుసు కదా, నువ్వే అన్నావు కదా చిట్టి అంటే నీకు ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళలో అర్థమవుతుందని, అందుకే నా చిట్టి ఫోటో ఎప్పుడు నా గుండెలోనే ఉంటుంది, అందుకే ఆ చిట్టి ఫోటో నా పర్సులో చూడగానే చిట్టి ఫోటో కనిపిస్తుంది, చిట్టి ఫోటోని నా పర్సులో పెట్టుకున్నాను అని చెప్పగానే, మరి పర్స్ ఏది అని అంటూ ఉంటుంది రాధ అయితే. ఈ పర్స్ ఎప్పుడైనా నా జోబులో ఉండేది, కానీ ఈరోజు మర్చిపోయానేమో, అంటే బీరువాల కనుక ఉండొచ్చు అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆగు రాధా, నేను వెంటనే చిట్టి ఫోటోని వెతికి నీకు తీసుకువచ్చి ఇస్తాను అని విక్రమ్ కృష్ణ అంతటా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే బీరువాలో అన్నీ విసిరిస్తూ వెతుకుతూ ఉంటాడు. అందులోనే ఇక బట్టలలో తన పర్స్ కనిపిస్తుంది. వెంటనే ఆ పర్స్ తీసుకొని, అమ్మయ్య నా చిట్టి ఫోటో పోయిందనుకున్నాను, అయినా మామయ్య గదిలో చాలా ఫోటోలు ఉంటాయి కదా, అయినా కానీ ఈ పర్స్ అంటే నాకు ప్రాణం, చిన్నప్పటి నుంచి చిట్టి ఫోటోని ఇందులోనే పెట్టుకున్నాను అని ఇక విక్రమ్ కృష్ణ ఇక ఇది వెంటనే రాధకి చూపించాలి అని విక్రమ్ కృష్ణ వెంటనే ఇక ఆ పర్స్ తీసుకొని రాధ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక రాధ అయితే విక్రమ్ కృష్ణతో, ఏంటండి దొరికిందా చిట్టి ఫోటో అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ అయితే వెంటనే, అవును దొరికింది, అసలు నిన్న ఈ పర్సు నేను బీరువాలో పెట్టి మర్చిపోయాను అని విక్రమ్ కృష్ణ అనగానే, ఏది ఆ ఫోటో నాకు చూపించండి అని అనగానే, విక్రమ్ కృష్ణ తన పర్స్ని వెంటనే ఓపెన్ చేసి, ఇదిగో నా చిట్టి నా ప్రాణం అని చూపిస్తాడు. అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే ఆ పర్స్ లాక్కొని మరీ చూస్తుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ రాధ ఫేస్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి రాధా ఆ ఫోటోని అలా షాకింగ్గా చూస్తున్నావేంటి అని అనగానే, అప్పుడే ఇక రాధ ఒకసారి, ఇదేంటి ఈ ఫోటో నాది కదా, చిన్నప్పుడు అమ్మా నాన్న నేను కూడా నాతో ఫోటో దిగారు, ఆ ఫోటో ఫ్రేమ్ ఇంట్లో ఉంది కదా, ఆ ఫోటోవే ఈ ఫోటో ఏంటి అని రాధ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే విక్రమ్ కృష్ణ రాధని రాధా రాధా అని అంటూ ఉంటాడు. రాధ పరధ్యానంలో ఆ ఫోటో వల్ల షాకింగ్గా చూస్తూనే ఉంటుంది. వెంటనే విక్రమ్ కృష్ణ రాధా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే, చెప్పండి విక్రమ్ కృష్ణ గారు అని రాధ అనగానే, అప్పుడే ఇక ఇక ఈ ఫోటోని ఎందుకు అలా చూస్తున్నావు, నీకు ఈ ఫోటోలో ఉన్న నా చిట్టి తెలుసా అని అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణ అయితే. అప్పుడే రాధా, ఇప్పుడే నేను చిట్టి అన్న నిజం విక్రమ్ కృష్ణ గారికి తెలియకూడదు, ఎందుకంటే అసలు చిట్టి గురించి, అసలు ఈ ఫోటో గురించి నిజాన్ని అమ్మ నాన్నల దగ్గర తెలుసుకోవాలి, ఆ తర్వాత అసలు ఈ ఇంట్లో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రాధ అయితే. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా అసలు చిట్టి ఫోటో చూసిన కానుండి అలా ఉండిపోయావు, అసలు చిట్టి నీకు తెలుసా అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడు రాధ అయితే, లేదండి చిట్టి ఫోటోని చాలా అందంగా ఉందని చూస్తున్నాను అంతే అని రాధ తన మనసులో తానే చిట్టి అన్న నిజమైతే తెలుసుకుంటుంది. కానీ విక్రమ్ కృష్ణకైతే చెప్పదు. అప్పుడే విక్రమ్ కృష్ణ, ఇక మీకు ఈ ఫోటో ఇచ్చేస్తున్నాను, ఇంకో ఫోటో నా దగ్గర ఉంది, ఇక ఆ ఫోటోతో నేను వెతుకుతాను, నువ్వు ఈ ఫోటోతో చిట్టిని ఎక్కడున్నా కనిపెట్టి తీసుకురావాలి అని రాధతో విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ కృష్ణ, నువ్వు చెప్పినట్లుగా ఖచ్చితంగా నేను చిట్టిని తీసుకువస్తాను, చిట్టిని నీకు అప్పగిస్తాను అని రాధ అంటూ ఉంటుంది. సరే రాధా చాలా థ్యాంక్స్ అని విక్రమ్ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాధ అయితే ఆ ఫోటో చూస్తూ ఇక అలానే ఉండిపోతుంది. ఇదేంటి, ఇది నా చిన్నప్పటి ఫోటో, అంటే నేను ఈ ఇంటి వారసురాలనా, రామచంద్రయ్య గారి కూతుర్నా అని రాధ తన క్వశ్చన్ల మీద క్వశ్చన్లు తన మనసులో తానే వేసుకుంటూ ఉంటుంది. ఇక రాధ చాలా బాధపడుతుంది. అంటే నిజంగా నేను ఆ రోజు లోయలో పడిపోయింది నేనేనా,
అంటే అమ్మ నాన్నలకి నేను కన్న కూతురు కాదా అని రాధ తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాధకైతే తల బాగా నొప్పిగా ఉంటుంది. వెంటనే ఇక తల బాగా నొప్పితో తనకి చిన్నప్పటి గతం గుర్తుకు వస్తుంది. ఆ రోజు ఇక కారులో నుంచి లోయలో పడిపోవడం గుర్తుకు వస్తుంది. ఒక్కసారే అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక రాధ వెంటనే అంటే నేనే చిటిని ఆ రోజు ఇక కారులో యాక్సిడెంట్ అయ్యి ఇక నేను లోయలో పడిపోయాను, అప్పుడు అమ్మ కూడా చనిపోయింది అని రాధకి తన గతం గుర్తుకు వస్తుంది. అవును, నేను ఇక సీనయ్య పద్మమ్మల కూతుర్ని కాదు, నేను వాళ్ళకి దొరికాను అంతే. ఇప్పుడు నేను రామచంద్రయ్య గారి కూతుర్ని, నేనే రామచంద్రయ్య గారి కూతుర్నన్న నిజం చెప్తే ఖచ్చితంగా నమ్మరు. ఇక నేను అసలు నేనే చిట్టినన్న నిజం ఎలాగైనా బయట పెట్టాలి, కానీ తొందరలోనే పెడతాను. అసలు మాది యాక్సిడెంటా లేక మా కావాలని ఎవరైనా చేశారా అనేది తెలుసుకుంటాను. ఈ దమయంతి వల్ల మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది. చిట్టి విషయం అడిగినప్పుడల్లా వాళ్ళు చాలా కోపంగా ఉంటున్నారు. అంటే చిట్టి కనిపించడం వాళ్ళకి ఇష్టం లేదు, చిట్టి కనిపించకూడదని వాళ్ళ కోరికనేమో. ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకుంటాను. ఆ తర్వాత నేనే చిట్టినని ఆ దమయంతికి నిజాన్ని చెప్పి తనని ఒక ఆట ఆడుకుంటాను. మా నాన్నని ఎలా అయితే బాధ పెడుతున్నారో అలా అంతకంత బాధపడేలా చేస్తాను అని ఇక రాధ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడే తొందరలోనే ఇప్పుడు చిట్టి అయిన నిజం చెప్పను, తొందరలోనే చెప్తాను అని ఇక రాధ ముందుగా నేను అమ్మని నాన్నని అసలు నిజమేంటో తెలుసుకుంటాను. ఆ తర్వాత అసలు నాన్న నిజంగానే ఏదో నిజాన్ని చెప్పాలని ఆ రోజు ఇంటికి వచ్చాడు, కానీ నిజాన్ని చెప్పలేకపోయాడు. ఇక తన ద్వారా ఆ నిజం ఏంటో తెలుసుకొని అసలు యాక్సిడెంట్కి కారణం ఎవరనేది తెలుసుకొని వాళ్ళ అంతు చూశాను అని రాధ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు నేనే చిట్టినన్న నిజం ఎవరికి చెప్పను అని ఇక తన మనసు తానే అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే రాధ అయితే విక్రమ్ కృష్ణ పర్సులో ఉన్న ఫోటో ద్వారా తానే చిట్టి అన్న నిజం తెలుసుకుంటుంది. తర్వాత తన అమ్మ చావడానికి కారణం, తను ఆ ఇంటికి దూరం కావడానికి కారణం ఎవరనేది కూడా తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.